ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం. పంచామృతం ఆస్ట్రోన్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. ఈనాటి రాశి ఫలాలు. మొదటిగా మేషరాశి. 17 జూలై 2024 బుధవారం. ఈ మేషరాశి వారికి ఈరోజు వీరికి చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటిని అందంగా ఉంచడంతో పాటుగా పిల్లల అవసరాలు కూడా చూసుకోండి. క్రమశిక్షణగా ఉండకపోయినా కూడా పిల్లలు లేని ఇల్లు ఆత్మ లేని శరీరం కింద వస్తుంది కాబట్టి పిల్లలను ఈరోజు జాగ్రత్తగా చూసుకోండి. ఇంటికి అమితమైన ఆనందాలు ఆహ్లాదాలు తెచ్చేది పిల్లలే. మీరు ఉద్యోగం చేసేవారైతే ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారుతుంది. ఈ రాశిలో ఉండే వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయాల్లో టీవీ చూడడం, ఫోన్తో ఎక్కువగా సమయాన్ని వృధా చేస్తారు, రిలాక్స్ అవుతారు. ఈరోజు తగువులు వాదనలతో మీ మూడ్ సరిగ్గా ఉండదు. తెలివిని చూపి వీలైనంత వరకు దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే అవి మీకు ఉపయోగపడేవి కాదు. ఈ యొక్క మేషరాశి వారు ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ, పారుతున్న నదిలో పసుపును కలపడం ద్వారా మీ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. వీరికి అదృష్ట రంగు ఆరెంజ్ కలర్ మరియు బంగారు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి 17 జూలై 2024 బుధవారం చంద్రాబలం ప్రకారం వీరికి మీ పెట్టుబడులు భవిష్యత్ గమ్యాల గురించి గోప్యతగా ఉండండి, ఎవరికీ తెలియజెప్పకుండా ఉండాలి. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు చాలా సంతోషకరం అవ్వగలదు. ఈరోజు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలను నిజం చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతో పువ్వులతో ఉంటుంది, చాలా సంతోషంగా గడుపుతారు. కొత్త వెంచర్స్ ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలు ప్రామాణికమవుతాయి. మీరు ఈరోజు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా గడపడానికి ఇంటి నుంచి బయటకు వెళ్తారు. మీరు ఒంటరిగా వెళ్ళినప్పటికీ మీ మెదడులో కొన్ని వేల ఆలోచనలు తొలిచివేస్తూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామి ఈరోజు మిమ్మల్ని సంతోషంగా ఉండటం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు. గ్రహ చలనాల రీత్యా మీకు గల ఆకాంక్షలు, కోరికలు, భయాల వల్ల మీరు ఎక్కువగా అణగారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితి నుంచి నెగ్గడం కోసం మీరు కొంత సరి అయిన మంచి వారి సలహా తీసుకోవడం అవసరం. ఈ వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు మరియు పసుపు. ఈ 2 రంగులు ఉన్న దుస్తులను ఈరోజు ధరించడం మీకు ఎంతగానో మేలు చేస్తుంది. ఈ రంగులు ఉన్న వస్తువులను వాడటం కూడా, దగ్గర పెట్టుకోవడం ద్వారా కూడా మంచి జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ, వీరికి ఎరుపు మరియు పసుపు రంగు దుస్తులతో పాటు ఆకుపచ్చను కూడా కలిపి మీరు ధరించినట్లయితే కనుక వీరికి ఎక్కువగా మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మిథున రాశి. ఈ మిథున రాశి వారికి 17 జూలై 2024 బుధవారం. వీరికి ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనది అనేది విలువ తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుంది అనేది తెలుసుకుంటారు. ఎవరైనా మీ పనిలో ఆటంకం కలిగించి మీ ప్లాన్ని పాడు చేయాలి అని చూస్తారు. కాబట్టి చూసేవారు ఉంటే వారు మీ చుట్టుపక్కల ఏం చేస్తున్నారు అనేది ఒక కన్ను వేసి పరిశీలిస్తూ ఉండాలి. ఈరోజు కొత్తగా ఉమ్మడి వెంచర్స్ మరియు భాగస్వామ్య వ్యాపార పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండాలి. మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోండి, లేకపోతే మీరు మీ ఖాళీ సమయాన్ని వాటి గురించి ఆలోచించి వృధా చేసుకోవాల్సిన అవసరం ఎక్కువ అవుతుంది. ఈరోజు ఎవరికైతే బీపీ లాంటివి ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నటువంటి బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు డబ్బు విలువ తెలుసుకొని
అనవసరంగా ఖర్చులు మానుకోవడం వల్ల మీ భవిష్యత్తు మీద మంచి ప్రభావం చూపుతుంది. ఈ మిథున రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే రంగు లేత తెలుపు మరియు తెలుపు, అంటే లైట్ వైట్, అంటే క్రీమ్ కలర్ అండ్ వైట్ కలర్. ఓకే, వీరు చేసుకోవాల్సిన రెమెడీ ఈరోజు కుటుంబంలో ఆనందం పెంచుకోవడం కోసం చాక్లెట్స్, పాలతో చేసినటువంటి స్వీట్స్ చిన్నపిల్లలకు పంపిణీ చేయాలి. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు అనగా 17 జూలై 2024 బుధవారం రోజు చంద్రబలం ప్రకారం వీరికి ఈరోజు ఎవరైతే సృజనాత్మకమైనటువంటి పనులు చేయగలరో వారికి ఈరోజు కొన్ని సమస్యలు తప్పవు. మీ పని యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేసి రిలాక్స్ అవ్వండి. ఈరోజు మీకు తగినంత సమయం దొరుకుతుంది. ఈరోజు వీరు మీకు దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఇష్టమైన పనుల కోసం వినియోగించుకోండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో ఎక్కువగా మునిగిపోవచ్చు. అది మిమ్మల్ని బాగా అప్సెట్ చేస్తుంది. మీకున్న అలవాటు కష్టాలను తలుచుకొని వాటిని భూతద్దంలోంచి చూసి భయపడటం మిమ్మల్ని నైతికంగా ఎక్కువగా బలహీనపరుస్తాయి. ఈరోజు మీరు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా మీకు రాగలదు. ఈరోజు మీ భావోద్వేగాలను ఈరోజు అదుపు చేసుకోవాలి. దానిలో ఈరోజు కొద్దిగా మీరు సమస్య ఎదుర్కొంటారు. అయినా ఎవరిని మిమ్మల్ని నుంచి ఆపనివ్వకండి, లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అలా చేయకండి. మీకు ఇష్టమైన వారితో మీ వ్యక్తిగత భావనలు రహస్యాలు పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ఈరోజు ఈ కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు వెండి మరియు తెలుపు కలర్స్. వీరు చేసుకోవాల్సిన రెమెడీ రాత్రిపూట నీటిలో ఒక మగ్గులో కానీ లేదా ఒక కుండలో కానీ విథర చెట్టు యొక్క మూలాలు నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లు తాగండి. ఇది మీ కుటుంబంతో మీరు సంతోషంగా ఉండేందుకు చాలా ఉపకరిస్తుంది. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి 17 జూలై 2024 చంద్రబలం ప్రకారం బుధవారం రోజు ఈరోజు సింహరాశి వారికి ఈ విధంగా ఉంది. మీ చదువులను ఫణంగా మీరు బయట ఆటలలో అతిగా పెట్టి చదువులను ఫణంగా పెడతారు. అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగిస్తుంది, బాధపడతారు. భవిష్యత్ ప్రణాళిక కూడా క్రీడలకు గల ప్రాముఖ్యతతో సమానమే. మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మీరు రెండింటిని బ్యాలెన్స్ చేయడం మంచిది. మీరు అంగీకరించిన అసైన్మెంట్స్ ఎదురు చూసిన ఫలితాలను ఇవ్వలేకపోతాయి. ఈరోజు మీ రోజును బాగా ఉత్తమమైనదిగా చేయాలని మీ అసలైన లక్షణాలను మీరు మెరుగుపరుచుకుంటారు. ఈరోజు మీరు మీ జీవితంలోని అత్యంత క్లిష్టమైన విషయంలో మీ జీవిత భాగస్వామికి ఎంతగానో సహాయపడతారు. జీవితం భద్రత పట్ల దృష్టి పెట్టడం నిజమైన వాగ్దానం లేదా ప్రతిజ్ఞ. మీకు తెలియని వారి నుంచి ధనాన్ని సంపాదించగలుగుతారు ఈరోజు. దీనివల్ల మీకు ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఈరోజు వీరికి అదృష్ట రంగు ఎరుపు మరియు పసుపు. ఈ సింహరాశి వారు ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ ఒక విజయవంతమైన వృత్తి జీవితం కోసం మీ యొక్క జీవితంలోని సంఘటనలను అంగీకరించి దేవుని దయతో నమ్రతను పెంచుకోండి. ఇది మీకు మంచి వృత్తిలో మంచి జీవితాన్ని ఇవ్వగలదు. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి 17 జూలై 2024 బుధవారం చంద్రబలం ప్రకారం వీరికి ఈరోజు మీరు మీ మాటను అదుపు చేయడానికి ప్రయత్నించండి. మీ కఠినమైన మాటలు శాంతికి భంగం కలిగిస్తాయి. మీ మంచి ప్రియమైన వ్యక్తితో సంబంధాలు హాయిగా గడిచిపోతుంటే దానికి కొద్దిగా
సమస్యలు వస్తాయి. ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్స్ మీకు ఎదగడానికి మంచి క్రొత్త మార్గాలు చూపిస్తాయి. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకోగలరు. మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. ఈరోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. ఎవరైతే గర్భవతులుగా ఉంటారో వారికి ఈరోజు కొద్దిగా అనారోగ్య సూచనలు కనిపిస్తున్నా, అయినా మీరు నడిచేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఎవరైనా పిలవని అతిథి మీ ఇంటికి అతిథిగా వచ్చే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. వీరి యొక్క అదృష్టం వలన మీకు ఆర్థికంగా ప్రయోజనాలు మీకు కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అవుతారు. ఈరోజు మీ మాటను కొద్దిగా అదుపు చేసుకోండి. ఈ కన్యా రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట రంగు ఈరోజు లేత తెలుపు మరియు తెలుపు రంగు. వీరు చేసుకోవాల్సిన రెమెడీ, మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం కాంస్యం లేదా ఇత్తడితో తయారు చేసినటువంటి గాజులు ధరించండి. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈరోజు 17 జూలై 2024 చంద్రబలం ప్రకారం ఈరోజు వీరికి మీ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలనుకుంటారు. ఈ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీ ప్రవర్తన అందరినీ ఆకర్షించగలదు. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే మిమ్మల్ని ఈరోజు అవి బాగా బాధిస్తాయి. కావున మీరు హాస్పిటల్స్ తిరిగి ధనాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈరోజు మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి. ఈ తులారాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఆరెంజ్ కలర్ మరియు బంగారు రంగు. వీరు చేసుకోవాల్సిన రెమెడీ, తులారాశి వారికి ఆర్థికంగా బలహీనమైన మహిళలకు మీరు పాల ప్యాకెట్లను దానం చేయండి. ఇది మీకు నిరంతర సంపద తీసుకువస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి 17 జూలై 2024 చంద్రబలం ప్రకారం వీరికి సరి అయిన సలహాలు మీరు తీసుకొని మీరు త్వరగా చేయాల్సిన చర్యలు తీసుకోవడం అవసరం. మీరు మీ ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాలు కనిపిస్తున్నాయి కాబట్టి దాని గురించి మీరు కొద్దిగా ధనము ఖర్చు పెడతారు. దానివల్ల ఇంకా ఎక్కువగా ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావం కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా మాట్లాడడానికి ముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి. అనవసరంగా మీ అభిప్రాయాలు, మీ ఒపీనియన్స్ వేరొకరికి చెప్పకండి. వాళ్ళని బాధించరాదు. ఇంట్లో ఏవైతే మీరు పనులు చేస్తారో దానికోసం మీరు అధికంగా ధనం ఖర్చు పెడతారు. చిన్నారుల యొక్క ఆరోగ్యం మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. ఈరోజు మీరు త్వరగా వాటి కోసం చర్య తీసుకోవడం అవసరం. సరి అయిన సలహా తీసుకోవడం మంచిది. మీ తరపు నుండి చిన్న నిర్లక్ష్యమైన సమస్యను మహా జటిలం చేస్తుంది. మీ యొక్క ఫ్యాంటసీస్ ఈరోజు నిజమయ్యే అవకాశం కనిపిస్తుంది. అవి ఈరోజే నిజం కావచ్చు. మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడుపుతారు, కానీ మీరు కొద్దిగా అప్సెట్గా ఉంటారు. ఈరోజు ఇది వారి యొక్క విచారానికి కూడా కారణం అవుతుంది. మీరు వారి యొక్క చికాకును తెలుసుకోగలుగుతారు. ఈరోజు మంచి ఆహారం, చక్కని డ్రింక్స్, ఈరోజంతా మీరు మంచి సాయంత్రం వేళ మంచి ప్రదేశంలో మంచి ఆహారాన్ని స్వీకరిస్తూ గడపగలుగుతారు. మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచించుకొని మాట్లాడితే గొడవలు అనేటువంటివి రాకుండా కాపాడుకోగలరు. ఈరోజు వీరికి అదృష్ట రంగు కాషాయం రంగు మరియు పసుపు రంగు. వీరు చేసుకోవాల్సిన రెమెడీ, విష్ణువును పూజించాలి మరియు అంగారక గ్రహం యొక్క దుష్ప్రభావాలు తగ్గించడం కోసం వీరు మద్యం, మాంసం తీసుకోకుండా ఉండాలి. ఇది మీ యొక్క ఆర్థిక పురోగతిని పెంచుతుంది. తదుపరి ధనుసు రాశి. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈరోజు అనగా 17 జూలై 2024 చంద్రబలం ప్రకారం వీరికి ఈరోజు మీ లక్ష్యాలు, ధ్యేయాలు
మీరు సాధారణంగా పెట్టుకునే కంటే ఎక్కువగా సెట్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉంటారు. మీరు అనుకున్నట్లుగా ఫలితాలు రాలేదని నిరాశకు గురి కాకండి. ఈ రాశికి చెందిన వారు తోబుట్టువులతో పాటు సినిమాలకు, మ్యాచ్లకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంట్లో చూసే అవకాశం కూడా ఉంది. ఇలా చేయటం వలన మీ మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా పెరుగుతాయి. బాగా పేరు ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు బాగా కనిపిస్తుంది, ప్రోత్సాహం లభిస్తుంది. తొందరపాటు పడి పెట్టుబడులకు పూనుకోకండి. సాధ్యమైన అన్ని కోణాలలోంచి పెట్టుబడి పరిశీలన జరపకపోతే నష్టాలు తప్పవు. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చేస్తారు. మీ ప్రియమైన వారి మనసుని ఈరోజు తెలుసుకోండి. ఈరోజు ఈ ధనుసు రాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు పసుపు. మీరు చేసుకోవాల్సిన రెమెడీ, మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడం కోసం ఆహారాన్ని తయారు చేసే సమయంలో సుగంధ ద్రవ్యాలు అనగా గరం మసాలా, సుగంధ ద్రవ్యంతో దానికి చెందిన పొడి, పండ్లు, బెల్లం ప్రతిరోజు అంటే ఈరోజు కూడా మితమైన పరిమాణంలో ఉపయోగిస్తే మీ ఆర్థిక స్థితి మెరుగుపడగలదు ధనుసు రాశి వారికి. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి 17 జూలై 2024 చంద్రాబలం ప్రకారం ఈరోజు వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఈరోజు దృఢంగా ఉంటుంది. అయినప్పటికీ మీరు మీ అతిగా ఉండే ఖర్చులు, అనవసరంగా అయినటువంటి ఖర్చులు వాటిపైన శ్రద్ధ తీసుకోవాలి. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసుగా తీసుకోనివ్వకండి. వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలు మెరుగుపరచగలదు. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడం కూడా ఇది మంచి సమయం. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో, గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడపగలుగుతారు ఈరోజు. మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈరోజు మీరు ఖచ్చితమైన జాతక ఫలములు తెలుసుకొని ఉపయోగపడుతుంది మీకు అది. మీరు వాటి నుంచి ఉపయోగం పొందగలుగుతారు. సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం సంతోషం, ఆనందం వారు పొందగలుగుతారు. హ్యాపీగా ఉంటారు ఈరోజు. మీ యొక్క ఆర్థిక పరిస్థితికి దృఢంగా ఉండడం వల్ల చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ఈరోజు మీరు ఈ మకర రాశి వారికి కలిసి వచ్చే రంగు నలుపు మరియు నీలము. వీరు చేసుకోవాల్సిన రెమెడీ, కుటుంబ సభ్యుల మధ్య సానుకూల భావాలు పెరగడం కోసం పాలు మరియు చక్కెర స్ఫటికాలు, మిశ్రీ అంటారు, మరియు తెల్ల గులాబీ పవిత్ర స్థలంలో పంచాలి. ఈ 3 దాని ద్వారా వీరి యొక్క కుటుంబ సభ్యుల మధ్య మంచి భావాలు పెరుగుతాయి. తదుపరి ఈ మకర రాశి వారి తర్వాత కుంభరాశి. వీరికి ఈరోజు అనగా 17 జూలై 2024 చంద్రబలం ప్రకారం వీరికి ఈరోజు మీకు అందివచ్చిన ప్రతి అవకాశం ప్రయోజనకరంగా మలుచుకోగలుగుతారు. మీరు డబ్బును ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టి ఉంటే అవి ఈరోజు మీకు చాలా బాగా మంచి రేటుకు అమ్ముడుపోతాయి. దీనివల్ల మీకు మంచి లాభాలు ఉంటాయి. ఇంటి విషయాలు కొన్నిటిని అత్యవసరంగా పరిష్కరించాల్సి ఉంటుంది. ఆనందాన్నిచ్చే కొత్త బంధుత్వాల కోసం చూడండి. మీలో విశ్వాసం పెరుగుతుంది, అభివృద్ధి కనిపిస్తోంది. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో కలిసిమెలిసి మసలుతూ ఉండాలి. మిమ్మల్ని పొందడం కోసం ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి అనుకుంటారు. ఈరోజు మీరు అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడం వలన మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకోగలుగుతారు. మీ డబ్బుని ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి మీకు మంచిగా అమ్ముడుపోగలవు. దీనివల్ల వీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు వీరికి అదృష్టకరమైన రంగు పారదర్శక రంగు మరియు చంద్రిక. వీరు చేసుకోవాల్సిన రెమెడీ, ఇంట్లో గంగాజలాన్ని చిలకరించడం ద్వారా కుటుంబంలో శాంతి మరియు ఆనందం కొనసాగించగలరు. తదుపరి మీనరాశి. ఈ యొక్క మీనరాశి వారికి 17 జూలై 2024 చంద్రబలం ప్రకారం వీరికి ఈ రోజులోని 2వ భాగంలో సంభ్రమాన్ని, వినోదాన్ని కలిగించే కార్యక్రమాలు ప్లాన్ చేసుకోగలుగుతారు. మీ భాగస్వామి లేనప్పుడు మీరు వారి సాన్నిధ్యాన్ని అనుభవించగలుగుతారు. కుటుంబం, స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి ఇంకా మనసును మబ్బులు కమ్మేలా చేస్తుంది. అనవసరమైనటువంటి పనుల వలన ఈరోజు మీ సమయం బాగా వృధా అవ్వగలదు. మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగగలదు. మీ ఆరోగ్యం ఈరోజు బాగుంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం
సేవ్ చేయాలి మనీని, అది చాలా అవసరం మీకు. ఈరోజు మొత్తం వినోదాన్ని కలిగించే కార్యక్రమాలలో బిజీగా ఉంటారు. ఈ మీనరాశి వారు ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ, వృత్తిలో అభివృద్ధి చెందడం కోసం ఉదయాన్నే సూర్యుడిని ప్రార్థించండి మరియు గాయత్రి మంత్రాన్ని 11 సార్లు పఠించండి. వీరికి అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు.